ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే వంకాయలో వెరైటీగా వంకాయ కొత్తిమీర చేస్తున్నా ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. వంకాయలు కట్ చేసుకుందాం. నీళ్ళల్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఫ్రెండ్స్ వేసేసి వంకాయలు కట్ చేసుకొని వీటిలో వేసేద్దాం. ఇలా కట్ చేసుకోవాలి. వేసుకొని ఇలా నీళ్ళల్లో కాండి పెట్టి ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు వేస్తున్నాం. ఉల్లిపాయలు ఇలా దంచి 3 వేస్తున్నాం. ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక 2 పెద్దవి తీసుకొని ఉల్లిపాయలు కొంచెం బాగా వేగాలి. ఉల్లిపాయ వేగింది. ఇప్పుడు నీళ్ళల్లో వేసుకున్నాం కదా వంకాయ, సన్నగా ఇలా కట్ చేసుకొని ఈ వంకాయలు ఈ ఉల్లిపాయ ఫ్రైలో వేసేద్దాం. రుచికి సరిపడా సాల్ట్ అండి. సాల్ట్ బాగా కలిపేసుకుని 10 నిమిషాలు మగ్గాలండి. మూత పెట్టి మగ్గించుకుందాం. కొత్తిమీర పేస్ట్ రెడీ చేసుకుందాం. 2 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర, ముందుగా నానబెట్టుకున్న కొంచెం చింతపండు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కడిగి ఇలా పెట్టానండి. కప్పు నిండా వేస్తున్నా. ఇదంతా మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్ సిద్ధం చేసుకున్నాం. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మూత పెట్టాం కదండి. ఇప్పుడు చూడండి వంకాయ చాలా బాగా మగ్గింది. కొంచెం పసుపు. వంకాయ మనకు బాగా మగ్గిందండి. ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ వేస్తున్నా. పేస్ట్ వేసాం కదండి, కొత్తిమీర పేస్ట్. ఇప్పుడు బాగా కలుపుకుందాం. కొత్తిమీర పేస్ట్ వేసాం కదండి. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. 5 నిమిషాలు అయిందండి, చూసేద్దాం. వావ్, వంకాయ కొత్తిమీర టేస్ట్ చూసేద్దాం. సూపర్. వంకాయ ఇష్టపడే వాళ్ళకి కొత్త రకం పండగే పండుగ. సూపర్ అంటే సూపర్. తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా ఉంది, అసలు ఎంత బాగుందంటే చెప్పలేనండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.